సాయుధ పోరాటానికి ఏంటంటే అవకాశాలు లేవు, పరిస్థితులు లేవు కాబట్టే కదా మరి ఇడుమ లాంటి వాళ్ళు బయటికి ఇప్పుడు ఎక్కడో సెటిల్ కావడానికి పోవడం అని అంటే, లేదా ఇడుమ మాత్రమే కాదు, సత్యనారాయణ రెడ్డి కానీ లేదా రామచంద్రారెడ్డి ఇద్దరు సీసీ మెంబర్లు రాయపూర్లో దొరికి ఎన్కౌంటర్ అయినరు. ఎందుకు ఇది అనవసరంగా బయటికి పంపడం ఎందుకు? వాళ్ళు అరెస్ట్ కావడం ఏంటిది, వాళ్ళు చనిపోవడం ఏంటిది, తర్వాత జైలు పాలు కావడం ఏంటిది? ఇదంతా కూడా నష్టమే తప్ప మరొకటి లాభం లేదు అది. కాబట్టి నేను ఒకటే వాళ్ళకి మావోయిస్టు వాస్తవంగా నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టు పార్టీ కూడా సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి, ఆయుధాలు వదిలేయాలని అప్పుడే చెప్పలే నేను. శాంతి చర్చలు జరపాలంటే కేంద్ర ప్రభుత్వం వినలేదు, వరుసగా ఎన్కౌంటర్ చేసింది. మావోయిస్టు పార్టీ కూడా వీళ్ళు అంటే ముందు చర్చలు మాట్లాడారు, వీళ్ళు మొదట కరెక్టే మాట్లాడారు, కానీ ఆ తర్వాత వీళ్ళు సాయుధ పోరాటాన్ని వీళ్ళు అన్నారు. అది చర్చలు లేకుండా పోయింది. చర్చలు లేకుండా నేపథ్యంలో బట్ట ఇప్పుడు ఈ సరెండర్స్ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చర్చలు జరిగే అవకాశం కూడా లేదు, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వినే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడతలేరు కదా, శాంతి చర్చలని మాట్లాడే వాళ్ళు కూడా లేరు, టాపిక్ ఎగిరిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో బట్ట ఇప్పుడు గత్యంతరం ఏమీ లేదు. అది చనిపోవడం కంటే కూడా చనిపోవడం ద్వారా వీరులుగా చనిపోతాము అంటే ఒక చరిత్ర సృష్టిస్తామనంటే చరిత్ర సృష్టించడం వేరు, అనివార్యమైతే త్యాగాలు చేయడం వేరు. అంటే ఆల్రెడీ ఇప్పుడు రాజ్యం రాదనే విషయం కూడా అర్థమవుతుంది దాని ద్వారా. కాబట్టి మీరు బయటకు వచ్చేసి ఏంటంటే మీరు ప్రజానీకుల పనిచేయండి, ప్రజల కోసమే పనిచేయండి. నేనేం చెప్తుంటే మీరు ప్రజల కోసమే పనిచేయండి. ప్రజల కోసం పనిచేయడం అంటే కమ్యూనిజం కోసం పనిచేయచ్చు, సోషలిజం కోసం పనిచేయచ్చు, లేదా మీరు అనుకున్న నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పనిచేయచ్చు. చట్టబద్ధంగా మీరు సంఘాలు పెట్టండి, ప్రజలను ఆర్గనైజ్ చేయండి. ఇది తప్ప ఇది కాకుండా మీరు కొద్దిమంది నిజంగా మీ వైపు వస్తున్నా, మరి మీరు వస్తున్నా అనుకుంటే చేస్తే ఒక అర్థం ఉంటుంది. ఎవరు వస్తుండ్రు? ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా 20 ఏళ్ళ కాంచి ఎంతమంది పోయినరు? వేలాది మంది పోయినరా? లక్షలాది మంది పోయినరా? లేదు. భారత సైన్యం 40 లక్షల పైగా ఉంది, 40 లక్షలు ఉంది. మరి మీరు యుద్ధం చేయాలనుకుంటే మరి ఇంత సైన్యం కావాలి కదా, ఎక్కడ ఉన్నది? ఎవరు వస్తుండ్రు? పదుల సంఖ్యలో కూడా లేదు. దండకారణ్యం బలమైంది, మావోయిస్టు పార్టీకి బలమైంది అనుకున్న దండకారణ్యంలో బట్టినే అందరు లొంగిపోతున్నారు, సభ్యులు లొంగిపోతున్నారు, సంఘ నాయకులు లొంగిపోతున్నారు, కమాండర్లు, డీసీ, రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ లొంగిపోతూనే ఉన్నారు, కొంతమంది చనిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు నేను ఈ రకంగా చెప్తే కొంతమంది నన్ను తిట్టవచ్చు కాక, తిడతారని సంగతి తెలిసే చెప్తున్నాను నేను. అది ఉపయోగం లేదు. మీరు కూడా ఏంటంటే ఇది అంటే సరెండర్ అయితే అవమానంగా భావించడం కాకుండా మీరు రండి, పని చేయండి. కొంతమంది తిడతారు, 4 రోజుల తర్వాత అందరు కూడా అర్థం చేసుకుంటారు. మీరు ప్రజల్లో పనిచేస్తే అర్థం చేసుకుంటారు. మీరు ప్రజల్లో పనిచేయరు, మీరు అంటే ఒక దోపిడీదారులకు చెంచాలుగా అయితే తిడతారు, తప్పనిసరి తిడతారు, అప్పుడు తిట్టవచ్చు. కానీ మీరు చెంచాలు కాకుండా మీరు ప్రజానీకులు వచ్చి మీరు పనిచేయండి, తప్పనిసరిగా సమాజం గుర్తిస్తుంది కూడా. సార్ చివరిసారి ఒక ప్రశ్న అడుగుతాను. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుతానికి పార్టీ ఆయన సీసీగా ఉంటున్నాను ప్రచారం జరుగుతుంది. మరి ఆయన విషయంలో ఆయన ఎక్కడుండే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? కగారు విషయంలో నెక్స్ట్ టార్గెట్ ఆయనే అని కూడా ఇటు బలగాలు కూడా టార్గెట్గా పెట్టాయి. సో ఆయన గురించి కానీ జరుగుతున్న ప్రచారం గురించి కూడా ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు అనేదో మనమేం చెప్పలేం కదా. ఇప్పుడు ఇడుమ ఇవాళ చనిపోద్దండి, ఇప్పటిదాకా అడవిలో ఉంటాడని అనుకున్నాం మనం. మరి ఇవాళ దీని ద్వారా ఏంటంటే బయటకు వచ్చిండ్రు, వాళ్ళు సెటిల్ కావడానికి బయటకు వచ్చినట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి దేవ్జీ ఎక్కడుండని మనం ఎవరైనా చెప్పలేము. దేవ్జీ కానీ, గణపతి కానీ, లేకపోతే ఇంకా అనేక మంది సీసీ మెంబర్లు కానీ ఎవరెక్కడో మనకు ఎవరికి తెలియదు. మనకు తెలిస్తే వాళ్ళు అంటే అవకాశమే లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నప్పటికీ వాళ్ళు ఈ మొత్తం పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుని ఏంటంటే తప్పదు, ఇది అవమానమే. సరెండర్ అంటే కూడా అవమానమే అయినప్పటికీ కూడా తప్పదు, అంతకంటే గత్యంతరం లేదు. అవమానమే, బాధాకరమే అయినప్పటికీ కూడా తిరిగి వచ్చి ప్రజానీకులు పనిచేయడమే సరైన మార్గం తప్ప అవకాశం లేదు కదా అనేది నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటూనే ప్రభుత్వాన్ని కూడా ఏంటంటే ఈ పద్ధతులు పుట్ట దొరికిన వాళ్ళని చంపడం మాత్రం ఇది ఒక దుర్మార్గమైనది, ఇది తప్పుడు విధానం అది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వము మిగిలిన ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయిందని అంటుండ్రో వాళ్ళని చంపడం మాత్రం సరైనది కాదనేది నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.